నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీలో సినిమా రాజకీయం హీట్ పుట్టిస్తోంది. జగన్ సర్కారుకు షాక్ కొట్టేలా పవన్ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఏపీ సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. ఇంతకు భీమ్లాను అడ్డుకునే ప్రయత్నమే హైప్ క్రియేట్ చేసిందా? టాలీవుడ్కు జగన్ వరాలు కురిపిస్తారా? వర్రీనే మిగుల్చుతారా? పరిశ్రమ పెద్దలు వెళ్లి అడిగినా ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఏపీలో సినిమాల విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. సినిమాల టిక్కెట్ల వ్యవహారంపై చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి అగ్రహీరోలు సీఎం జగన్ను కలిసినా ప్రయోజనం శూన్యమే. సీఎం సానుకూలంగా స్పందించారని మీడియా ముఖంగా చెప్పినా ప్రభుత్వంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్పై కూడా టికెట్ రేట్ల రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వ వర్గాలకు పవన్ అండ్ కో మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వివాదం తారాస్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో భీమ్లా నాయక్ సినిమాకి 2 వారాల పాటు అదనంగా ఇంకో షో వేసుకునేందుకు అనుమతి లభించింది. టికెట్ల ధరలని పెంచుతూ కొన్నాళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ ధరలు అంటూ పవన్ కళ్యాణ్ సినిమాపై కక్ష సాధింపు చర్యలు షురూ అయ్యాయి. చాలా థియేటర్ల వద్ద 5 రూపాయలు, 10 రూపాయలకు టికెట్ ధరలు పేర్కొంటూ బోర్డులు వెలుస్తున్నాయి. అదనపు షోలు వేయడానికి వీల్లేదని, టికెట్ల ధరలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోకి అనుగుణంగానే ఉండాలని అధికారుల నుంచి థియేటర్ల యాజమాన్యాలకు బెదిరింపులు వెళుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. భీమ్లా నాయక్ సినిమాకి తొలి రోజే డిజాస్టర్ టాక్ తీసుకొచ్చేందుకు వైసీపీ శ్రేణులు సర్వసన్నద్ధమయ్యాయి. ఇందుకోసం సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగించుకోవాలని బులుగు కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు వెళ్లిపోయాయట. ఈ మొత్తం వ్యవహారం చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. సినిమాను ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ చేసి చూపించారు. దీంతో ఎంత తొక్కేద్దామనుకున్నా భీమ్లా నాయక్ రికార్డులు తిరగరాసేలా దూసుకుపోతుండడం వైసీపీని ఆందోళనకు గురి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. భీమ్లా నాయక్ సినిమా గురించి షరామామూలుగా చెప్పే రివ్యూ అయితే చెప్పలేదు గానీ అత్తారింటికి దారేది హిట్ అయింది. ఆ సినిమాని జనం చూశారు. ఈ భీమ్లా నాయక్ బాగుంటే చూస్తారు, లేకపోతే గబ్బర్ సింగ్ 2 లాగానే సాయంత్రానికి ఖాళీ అయిపోతుందంటూ సెటేరేశారు. ఓ మంత్రి ఓ సినిమా గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఏంటి? ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్థితిని చూసామా అన్న ప్రశ్నలు సహజంగానే ప్రజల మెదళ్లలో మెదులుతున్నాయి. భీమ్లాకు సపోర్టుగా నిలిచిన చంద్రబాబు, లోకేష్లపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి అని చెప్పని స్నేహితుడు కాదో దేవుడికి ఎరుక ఆడియో లాంచ్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు సినిమాని ఇంకో 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా? మరి పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం కదా మీరు ఆ సినిమా ప్రదర్శించాల్సింది. అంతెందుకు పగలదేస్తామని చెప్పని సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారు కదా. ఫ్రీగా చూపించకుండా బ్లాక్లో అమ్ముకునే బతికెందుకు మనకి? మన లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను, తహతహలాడుతున్నాను అంటాడు. ఎంత ప్రేమనైనా మీకు అసలు నిజంగా మీ కపట ప్రేమ మీకు పడేడుస్తున్నాడు కదా మీ కుటుంబానికి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు? అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా అతను మనుషులు ఫ్యాన్స్ ఒళ్ళు చించుకుని చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా. ఒక్కటంటే ఒక్కరోజన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలందో నాకు, నేను చూస్తాను, బ్రహ్మాండంగా ఉంటుంది, పొద్దున్నే సినిమా హిట్ అవుద్దని ఒక్కరోజు మీ నోటి పాపాన ఒక్కరోజు పోయారు మాట్లాడారా?
వాస్తవంలో జీవించలేనటువంటి వ్యక్తులు ఈ సమాజానికి నీతులు చెప్పటానికి ఎందుకు పనికొస్తారు, ఎలా పనికొస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలకి కొత్తగా ప్రచారం అవసరం లేదు. ఆయన సినిమాల్ని ఆ స్థాయిలో ఎప్పుడూ ప్రమోట్ చేయడం కూడా చూడం. ఎందుకంటే సినిమా ప్రమోషన్ల పట్ల పవన్ పెద్దగా ఆసక్తి చూపరు. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి వైసీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. వైసీపీకి ఇచ్చే నెగిటివ్ రివ్యూలు పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచి బూస్ట్ అవుతున్నాయి. క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం వైసీపీ నేతలు భీమ్లా నాయక్ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. పవన్ పై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందంటూ జనసేనతో పాటు టీడీపీ కూడా వైసీపీ సర్కార్పై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి తాజాగా మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో చంద్రబాబు పవన్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉచ్చులో పడుతున్నారని అన్నారు. జగన్ని అధికారంలో నుంచి దించాలని, ఏదో రకంగా తగాదాలు పెట్టాలని ఓ గుంపు ప్రయత్నిస్తోందని, చంద్రబాబు చేసే ప్రయత్నాల్లో వీరంతా బలిపశువులు కావద్దని పవన్కు హితవు పలికారు కొడాలి నాని. మొన్న జరిగినటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి భీమ్లా నాయక్కి ఎటువంటి షరతులు పెట్టాల కొత్తగా. గతంలో రిలీజ్ అయినటువంటి అఖండ సినిమాకి కానివ్వండి, పుష్ప సినిమాకి కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు ఆప్తుడు అయినటువంటి నాగార్జున గారి సినిమా బంగారు రాజు కావచ్చు, మా క్యాబినెట్లో మంత్రి కన్నబాబు గారి తమ్ముడు డైరెక్టర్గా, సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్నటువంటి బంగారు రాజు సినిమా కావచ్చు, ఈరోజు భీమ్లా నాయక్ కావచ్చు, అన్నీ కూడా ఒకే రేట్లతో ఒకే షరతులతో ఈ రాష్ట్రంలో సినిమాలు రిలీజ్ అయినాయి. సినిమా టికెట్ ధరల విషయంలో పవన్ కళ్యాణ్ బాహాటంగా విమర్శించడం వల్లే ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ నుంచి తాజాగా విడుదలైన భీమ్లా నాయక్ వరకు జరిగిన పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 20న జీవో వస్తుందన్నారు, కానీ రాలేదు. భీమ్లా నాయక్ 25న విడుదలని ప్రకటన రాగానే ఆలస్యం చేశారు. పాత రేట్లు అమలు చేశారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని మాకు క్లియర్ కట్గా అర్థమైంది అంటూ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. మనకు రాజకీయాలతో సంబంధం ఏముంది? సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తాం. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే తలా 10 రూపాయలు వేసుకొని డొనేషన్ వసూలు చేసి వాళ్ళ కోసం నిలబడతాం. మీరు భయపడకండి. సినిమా వాళ్ళు, సినిమా నిర్మాతలు కానీ లాస్ అవుతాం, చచ్చిపోయేంత లాస్ అవ్వం కదా. ఒక ఫేజ్ ఇది, తర్వాత ఆలోచిద్దాం. ఆంధ్ర వరకు కావాలంటే మనం కట్ చేసుకొని జియోగ్రాఫికల్ టెలికాస్ట్ చేద్దాం. లైక్ ఆంధ్ర వరకు నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేద్దాం పేమెంట్ తోటి. అది కూడా ఆపించేస్తారు ఇంటిలో, అది వీళ్ళ చేతులు లేదు. సో ముందు మనం ఈ ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనం ఎలా డబ్బులు సంపాదించాలో కొంచెం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీ ప్రతి వాళ్ళకి ఉంది. ఏ హీరో మూవీ అయినా హిట్ లేదంటే ఫ్లాప్ వరకే పరిమితం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం రాజకీయ రగడకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం భీమ్లా నాయక్ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. అసలు ఎందుకు పవన్ సినిమాలప్పుడే వివాదం రేగుతుంది? పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నట్టుగా జగన్ సర్కార్కు పవన్ ఫోబియా పట్టుకుందా? సినీ ఇండస్ట్రీలో జగన్ను ఎదిరించి నిలబడ్డ ఏకైక మనగాడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనా? ప్రస్తుతం ఏపీలో భీమ్లా నాయక్ మూవీకి తగ్గించిన రేట్లకే టికెట్లు అమ్మాలనే రూల్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచొద్దని నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. పైగా రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టింది. ఇక థియేటర్లలో తీవ్రమైన ఆంక్షలు విధించడంతో వివాదం ముదిరింది. గతంలో వకీల్ సాబ్ మూవీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు కూడా కావాలని
కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తామేమీ జీవో లేట్ చేయలేదని, మంత్రి గౌతమ్ రెడ్డి మరణం వల్ల ఆలస్యమైందంటూ చెబుతోంది ప్రభుత్వం. మొన్నంతా మనం గొడవలు చూసాం. భీమ్లా నాయక్ది ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయటం కోసమే ఏదో చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే 350 రూపాయల టికెట్, ఇక్కడ 150కే. వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఆయన సినిమా నష్టపోతుంది అంటుంటే ఆయన ఏమైనా ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటరా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారి సినిమాకి రేట్ ఉందో, అలాగే అఖండాకి ఏ సినిమా టికెట్ రేట్ ఉందో అదే రేటు భీమ్లా నాయక్ కూడా ఉంది. కానీ ఇక్కడేమి ఆయన కోసం స్పెషల్గా ఏదో చేసి ఆయనకి అన్యాయం చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మా ఫ్లెక్సీలు జించేసి గొడవ చేశారు అని మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను. ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి జగన్ గారితో మాట్లాడారు. జగన్ గారు కూడా సుముఖంగా ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా కమిటీని వేసి డిస్కషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక టీడీపీ నేతలు సైతం పవన్ సినిమాకు అండగా నిలుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నియంత పోకడులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? సినిమా పరిశ్రమ ఏదో అవడానికి చంద్రబాబు నాయుడు కారణం. బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా అన్న 33 నెలలు మీరు అధికారంలో ఉండి మేం కారణం ఏంటి? విఆర్ఓలు తహసీల్దార్లు వెళ్ళి సినిమా వాళ్ళ దగ్గర కాపలా కాస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు. ఎదవల్లరా బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బుద్ధి జ్ఞానం ఉందా? చూసిన అంబోతు మీడియా ముందుకు వచ్చి పచ్చ బ్యాచ్ అని, ఎల్లో మీడియా అని, మీడియా గుంపు అని అందరూ కలిసి వీళ్ళ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని మనందరం కలిసి ఏదో ఆడిపోసుకుంటున్నామని బూతుల మంత్రి, క్యాసినో మంత్రి, గుట్కా మంత్రి గుట్కా భాషలో, బూతుల భాషలో మాట్లాడాడు. ఈరోజు కూడా ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో 151 సీట్ల మదంతో ముఖ్యమంత్రిని ఆనందపరచడానికి, ఒక పైచాచిక ఆనందంతో 420 బ్యాచ్ 420 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మంత్రి కొడాలని. సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఎండగట్టారు. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. సినీ రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా అని నిలదీశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి, కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అడ్డుకట్ట వేయలేరని హితవు పలికారు. భీమ్లా నాయక్ దెబ్బ వైసీపీ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తగిలినట్టయింది. భీమ్లా నాయక్ను తొక్కేశామని వైసీపీ ప్రభుత్వం సంబరపడిందట. కానీ అదే భీమ్లా నాయక్ను వైసీపీ వ్యతిరేక వర్గాలంతా కలిసి ఓన్ చేసుకుని హిట్ కొట్టించిన వైనం చూసి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోందట. ఏపీలో సమ్మె చేసిన ఉద్యోగులు, అమరావతి రైతులు, మత్స్యకారులు, అన్ని రాజకీయ పార్టీలు, ఇతర వైసీపీ వ్యతిరేక వర్గాలంతా భీమ్లా నాయక్కు సపోర్టుగా నిలవడంతో ఆ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. పైగా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభుత్వానికి కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది. చలో విజయవాడను ఉద్యోగులు ఎలా అయితే విజయవంతం చేశారో, ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలన్నీ భీమ్లా నాయక్కు ఆ ధర లేకపోవడంతో నష్టపోకుండా ఉండేందుకు ఉద్యోగ, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ 3 సార్లు చొప్పున సినిమా చూడాలని టికెట్లు కొని పంపిణీ చేశారట.
ప్రభుత్వం ఎంతగా అణచాలని చూస్తుంటే అంతలా ఈ సినిమా పైకి లేపాలని వైసీపీ వ్యతిరేకులు, పవన్ ఫ్యాన్స్ ఈ పంతం పట్టినట్టు తెలుస్తోంది. ఆఖరుకు మంత్రి కొడాలి నాని ఇలాకా గుడివాడలో కూడా భీమ్లా నాయక్ బాగా ఆడింది. అక్కడి థియేటర్ ఓపెనింగ్కు వచ్చిన కొడాలి నాని, పేర్ని నానిని పవన్ అభిమానులు అడ్డుకోవడం సంచలనమైంది. భీమ్లా నాయక్ సినిమా కోసం అన్ని వర్గాలు పట్టుదల ప్రదర్శించాయని, జగన్ సర్కార్ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా అన్ని పార్టీలలోని జగన్ వ్యతిరేకులు ఒక్కటైనట్టు తెలుస్తోంది. కొడాలి నాని, పేర్ని నానిలకు వ్యతిరేకంగా నిరసనలో కాపు, ఇతర సామాజిక వర్గాల వారు సైతం మద్దతుగా నిలిచి ప్రోత్సహించినట్టు టాక్. దీంతో భీమ్లా నాయక్ మూవీ ఏపీలోని కాపులు, ఇతర సామాజిక వర్గాలను సైతం ఏకం చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆంక్షలు పెట్టినా పవన్ సినిమా చూసేందుకు ఏపీ ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఏకంగా పక్కనున్న తెలంగాణకు పోటెత్తారు. ఏపీలో ఎంతగా తొక్కేద్దామనుకుంటే సినిమాకు అంతగా ఆదరణ లభించింది. గతంలో ఎన్టీఆర్ ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తే పక్క రాష్ట్రాలకు పోటెత్తినట్టే ఇప్పుడు భీమ్లా నాయక్ కోసం తెలంగాణకు వచ్చి చాలామంది సినిమా చూసి వెళ్లారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులకు నిరసనగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య పోరును ఏపీ ప్రజలు నిరూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంతాలకు పోతే ప్రజలతో పెట్టుకుంటే వారు ఓన్ చేసుకుంటే ఎలా ఉంటుందో భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు అర్థమైంది. మడమ తిప్పకుండా, వెనక్కి తగ్గకుండా పవన్ కళ్యాణ్ జగన్ను ఎంతగా ఎదిరించాడో అందరికీ తెలిసిందే. తన సినిమా ఆడినా ఆడకున్నా కలెక్షన్లను పట్టించుకోకుండా ఏపీ సమస్యలపై తగ్గేదేలే అన్నట్టుగా నిలబడ్డారు పవన్. దానికి జగన్ సర్కార్ పంతం పట్టి భీమ్లా నాయక్ మూవీ విషయంలో ఆంక్షలు పెట్టినా ఏపీ ప్రజలు, నేతలు, అన్ని వర్గాలు చూపించిన ఈ ఆదరణ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. భీమ్లా నాయక్ దెబ్బకు జగన్ను ఎదిరించి ఏకైక మొనగాడు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక్కడేనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎంతకు సినిమా గొడవలకు కారణమెవరు? రాజకీయ పార్టీల మధ్య వివాదం సినిమా రంగంపై ఎందుకు పడుతోంది? పవన్ కళ్యాణ్ టార్గెట్గా రాజకీయం సాగుతోందా? గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా నిలుపుకోలేకపోయిన జనసేనని చూసి ప్రభుత్వ పెద్దలు ఎందుకు కంగారు పడుతున్నారు? వైసీపీ తీరు కారణంగా పవన్ ఆ రోజు వకీల్ సాబ్ విషయంలో, ఈ రోజు భీమ్లా నాయక్ విషయంలో ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. అయినా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనని చూసి జగన్ ఎందుకు భయపడిపోతున్నారన్నది జనసేన వర్గాల ప్రశ్న. ఇంతగా వేధించి, విసిగించి సాధించింది ఏముంటుందో కూడా వైసీపీ వర్గాలే చెప్పాలంటున్నాయి జనసేన వర్గాలు. పవన్ జనసేన పార్టీ స్థాపించడం, 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేయడంతోనే అప్పుడు తమకు అధికారం దూరమైందన్న భావన వైసీపీలో ఇప్పటికీ ఉంది. దాంతోనే పవన్పై అవకాశం దొరికిన ప్రతిసారి కక్ష సాధిస్తున్నారన్న టాక్ జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. సినిమాల విషయంలో ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా జగన్ సాయం పొందినవారే అని పేర్ని నాని వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో ఆ రెండు వర్గాల 60-40 బంధానికి ఇదే నిదర్శనమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పవన్ అలా కాకుండా తాను ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతున్నారు. వాటికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ జగన్కు అదే నచ్చడం లేదు. అదేవిధంగా తమను కట్టడి చేయాలంటే పవన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అన్న భావనతో కూడా జగన్ ఉన్నారని జనసేన ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉంది. అందుకే పవన్ సినిమాలే టార్గెట్గా వైసీపీ అణచివేత ధోరణి అమలు చేస్తోందని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. బాలకృష్ణ ఇతర కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్ద హీరోల సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టని జగన్ సర్కార్ కేవలం పవన్ సినిమాలపైనే ఉక్కుపాదం మోపడంపై తీవ్రమైన కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి బృందం మాట్లాడి వచ్చాక సమస్య పరిష్కారం అయిపోతుందని అనుకోవడం ఇండస్ట్రీ వంతైంది. కానీ సమస్య మాత్రం అలానే ఉంది. జగన్ వర్గాలు అస్సలు పట్టు విడవడం లేదు. సున్నితమైన సమస్యను కాస్త జటిలం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోని విధంగా కొన్ని కఠిన చర్యలు తీసుకుని తమ రాజకీయ ప్రత్యర్థికి చుక్కలు చూపించాలని జగన్ భావిస్తున్నారని పవన్ అభిమానులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై ఎటువంటి స్పష్టత లేదు. ఇస్తామన్న జీవో ఇంకా ఇవ్వలేదు. అసలు ఇంతకు టాలీవుడ్కు జగన్ ఇస్తామన్న వరాలు ఇస్తారా, లేదంటే వర్రీనే మిగులుస్తారా అన్నది కాలమే తేల్చాలి. ఏపీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ పైనే రచ్చ రచ్చ. మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. సినిమా అనేది 3 రోజుల ముచ్చట, పోని 1 వారం వ్యవహారం. దానికే ఎంత రాజకీయ రాద్ధాంతమా? ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల వివాదం సాగదీయకుండా ఎంతటితో పులి స్టాప్ పెడితే మంచిదని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.